యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద శరీరధారిగా జీవిస్తున్న రోజుల్లో ఆయనను వెంబడిస్తున్నటువంటి శిష్యులతో ఆయన ఆఖరిగా చెప్పింది ఏంటంటే, అందరూ మనసు పెట్టండి, మీ హృదయములను కలవరపడనివ్వకుడి. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఎందుకంటే ఈ భూలోకంలో జరిగే ప్రతి పనికి మాలిన విషయము మన హృదయాల్ని చాలా కలవరపరుస్తుంది. ఇవాళ నేను ఒక పనికి మాలిన విషయంతో నా హృదయం చాలా కలవరపరచబడిందండి. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఎందుకంటే ఒక మాట మీకు నేను చెప్పాలని ఆశిస్తున్నాను. మనము యేసు పరిశుద్ధ రక్తముతో కొనబడిన వారు. ఎవరమండి మనం? యేసు పరిశుద్ధ రక్తముతో కొనబడిన వారు. ఒకసారి మీరు యోహాను 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనం చూడండి త్వరగా. 19-20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. సోదరి సోదరులారా, నేడు మనము కలిగి ఉన్న ఈ దేహం ముందు చూసారా? దేవుడిచ్చిందండి ఈ దేహం ప్రతి వ్యక్తికి. ఈ ప్రపంచంలో మరి ఎన్ని దేశాల్లో నాకు తెలియదు, నేను 200 చిల్లర అనుకుంటున్నాను, ఇంకా పైన ఉండొచ్చు. అన్ని దేశాల్లో హల్లెలూయా బాగా మనసు పెట్టండి. మన ఇండియా ప్రజలు చాలా బాగా ఎక్కువ పెరిగిపోతున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు 130 కోట్లు ఉండేది. 2019 లెక్కల ప్రకారంగా 134 కోట్లు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రాలు ప్రియులారా. బాగా మనసు పెట్టండి. ఇక్కడ మీరు దయించి అందరూ బుర్రలు మనసు బాగా పెట్టాలి. ఎందుకంటే ఒక విశ్వాసి సంతోషముగా, నిబ్రముగా, నిలకడగా, హాయిగా, హ్యాపీగా ఉండాలంటే మరి ఏది చేస్తే మనం ఉంటామో ఒకసారి ఆలోచించండి. చూడండి, మనం శరీరంలో ఉన్నప్పుడు మనకు వ్యాపారాలు ఉండాలి. ఎందుకంటే మన కుటుంబాలు బతకటానికి. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఉన్నాయి, మరి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఉండాలి. హల్లెలూయా. వ్యవసాయం చేసుకునే విశ్వాసులకు వ్యవసాయం ఉంది. అర్థమైందండి? కనుక ఈ భూమి మీద ప్రతి వ్యక్తికి, మీకు చాలామంది అనుకుంటారు పాస్టర్ గారికి ఏమి సమస్యలు లేవని. మీరు అలా తలంచకండి. మీరే మాకు పెద్ద సమస్య. మీరు ఆత్మీయంగా తిరంగా లేకపోతే మరి మీ విషయంలో మరి నేను పడే వేదన సామాన్యమైనది కాదు. ఎందుకంటే ప్రియులారా, మనము ఏ వాక్యం చదివేమండి? ఆత్మయు, ప్రకటన 22:17లో ఏముంది? ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము రమ్మని చెప్పుచున్నాడు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. అయ్యా, మనం ఎవరు? వినువారుమా? మన వినువారం కాదు. మనము పెండ్లి కుమార్తె. హల్లెలూయా. ఎవరండి? పెండ్లి కుమార్తె. వినివారంటే అసలు రక్షణలోకి రానివారు. వారే వచ్చి ఏదో దేవుడి కృప చేత మేలులు పొందుతూ, స్వస్థలు పొందుతూ, దీవెనలు పొందుతూ, కొంతకాలం ప్రభు గొప్ప దేవుడు అని చెప్తూ మరలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. వారు కూడా ప్రభువా రమ్ము. మీరు ఇక్కడ వినాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవునికి స్తోత్రాలు.
హల్లెలూయా. బాగా గమనించండి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం అందరము గమనించాలి. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించినప్పుడు, అంటే నిన్ను నన్ను రక్షించి, నా కుమారుడా నా కుమార్తె, నీ పేద స్థితి నుండి, నీ దరిద్ర స్థితి నుండి, నీ దీన స్థితి నుండి, నీకేమీ లేని స్థితి నుంచి నేను రక్షిస్తాను, భూమి మీద నేను గొప్పవాడిగా చేస్తాను, నీకు నీ పిల్ల తరతరం వరకు కొన్ని 100 కోట్లు కొన్ని 1000 కోట్లు ఇచ్చేస్తాను, భూమి మీద నీవు నీ పిల్లలు సుఖంగా జీవిస్తూ నన్ను పూజించుకుంటూ, నన్ను ప్రార్థించుకుంటూ, నన్ను సేవించుకుంటూ ఉండమని మాత్రం బైబిల్ చెప్తూ లేదండి. ఈ బైబిల్ చెప్తూ లేదు. ఇంకోటి ఏమన్నా ఉంటే చెప్పలేము. ఈ లేఖనం ఏం చెప్తుందంటే, విమోచించబడిన పరిశుద్ధులు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సోదరి సోదరులారా, దయించి అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలని నా గురించి. మరి నాకు పోయిన మంగళవారం నుండి కుడి మక్క చాలా తొందర చేస్తూ ఉంది. ప్రత్యేకించి ఈ దినం పగల కొద్ది బాగున్నా, మరి ఈ రాత్రి ఇక్కడికి వచ్చేటప్పటికి, అక్కడికి వచ్చి కూర్చునేటప్పటికే దీని పని ఇది మొదలెట్టింది. నాకు అర్థమైందండి, ఈ పరిచర్య ముందుకు వెళ్లకుండా దుష్టుడు చేసే పెద్ద ప్రణాళిక. కాబట్టి ఇక్కడ కూర్చున్నవారు, వింటున్నవారు కూడా చాలామంది, నాకు ఒక బాధ ఉంది. ప్రార్థన చేయండి బాబు, మనసులో ప్రార్థన చేయండి. నేను విశ్వాసిగా ఉన్న రోజుల్లో దైవజనులు వాక్యం చెప్తా ఉంటే, ప్రభువా నాతో మీరు మాట్లాడండి, మాట్లాడుతున్న నీ దాసుని మీరు బలపరచండి. చాలామంది కూర్చుని ఫ్యాన్ కింద హాయిగా ఇక్కడ ఇదే విశ్రాంతాలం అనుకుంటారు, ఏది తెలియదండి. శుభ్రం నిద్రపోతూ ఉంటారు. లైవ్ వాక్యం వింటూ నిద్రపోవటం ఏమాత్రం మంచిది కాదు. నీ జీవితంలో ఉన్న సమస్యలకు పరిష్కారం ఇక్కడే ఉంది, ఈ ఉపదేశంలోనే ఉంది. నీకు ఇంకా అర్థమవుతుందో లేదో. దేవుడు ఇలాంటి పరిస్థితులు నీ బతుకులో ఎన్నో మార్లు కలుగు చేశాడు. అయితే చాలామంది విని మర్చిపోతాం. సరైన కృతజ్ఞతాభావం మనకు లేకపోవటం వల్ల మనకు అది అర్థం కాదు. కనుక అందరూ కూడా చాలా జాగ్రత్తగా, మరి లైవ్ వినే వారికి నా 2 చేతులు జోడించి చెప్తున్నాను. మరి దీని గురించి మీకు ఉపదేశం ఇవ్వడానికి ఇక్కడ చాలా ప్రయాసపడాలి మేమండి. మనసు బాగా పెట్టండి ప్రియమైన సోదరి సోదరులారా. కనుక ఒక సత్యాన్ని మీరు ఇక్కడ గమనించాలి. యేసు ప్రభువారు ఆయన రక్తము ద్వారా విమోచించబడిన ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మీరు బాగా అర్థం చేసుకోండి ఈ రాత్రి నా మాటలు. యేసు ప్రభువారు విమోచించిన ఏముంది, మీరు ఇలువ పెట్టి కొనబడిన వారు. మనం ఎవరమండి? విలువ పెట్టి కొనబడిన వారు. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 కూడా చదవండి బాబు, స్పీడ్గా చదవాలి, చదివారు. 1 పేతురు 1:18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత. అయ్యా, దేని చేత అండి? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, గొర్రె పిల్ల అయిన క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు. అయ్యా, మనం ఒక సత్యాన్ని ఎరుగుండాలి. నేను ఒక సామాన్యమైన వ్యక్తిని కాను. ఏమంటే నూతన నిబంధన విశ్వాసులు ఎవరు అనుకుంటున్నారు? బైబిల్లో సంసోను గురించి ఏమి రాయబడిందండి? సంసోను దేవుడిచ్చిన కృపను కాపాడుకున్నంత కాలం, హల్లెలూయా, దేవుని అభిషేకము సంసోను మీద ఉన్నంత కాలము ఈ భూమి మీద ఏ శక్తి కూడా ఆయన ముందు నిలబడలేదండి.
చాలా జాగ్రత్తగా మీరు గమనించండి నా ప్రియమైన సోదరి సోదరులారా. ఏ శక్తి కూడా గాజా పట్టణంలో ఆయన ఉన్నాడని ఫిలిష్తీయులు ఎరిగి తెలుసుకుని మరి గాజా పట్టణంలో ఉన్నటువంటి తలుపులు వారు తాళాలు వేసేసి నిద్రపోయారు. మధ్య రాత్రి కాడ లేచి సంసోను ఏం చేశాడండి, తన భుజంతో ఒక కుదుపుతో ఆ ద్వారాలు ఆ భుజం మీద వేసుకుని పడేసాడు పక్కిపోయి. ఒక మాట మీరు వినాలి ఈ రాత్రి. దేవుని కృపను ఒక పరిశుద్ధుడు, ఒక విశ్వాసి, ఒక పురుషుడు కానీ, ఒక స్త్రీ కానీ, ఒక యవనుడు కానీ, ఒక బాలిక కానీ, ఎవరైనా సరే ఎవరైతే దాన్ని కాపాడుకుంటూ ఉంటారో వారిని ప్రభువు తన శక్తితో తన బలముతో అభిషేకిస్తాడు. వారు మరి ఈలోక సంబంధులు అయిన మనుషులు కారువారు. మనమందరం ఒకప్పుడు ఈలోక సంబంధులమే, ఈలోక మనుషులమే. కానీ ఈ లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నానని యోహాను సువార్తలో యేసు ప్రభువు వారు చెప్పారు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు వారు తన శిష్యులకి, అంటే ఆయన అమూల్యమైన రక్తము చేత ఎవరినైతే విమోచించాడో వారికి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, నేను నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను కనుక మీ హృదయములు కలవరపడనివ్వకుడి. ఇది విషయాలు మనసు బాగా పెట్టండి ప్రియులారా. ఈ భూమి మీద ఎన్నో పరిస్థితులు మన హృదయాల్ని కలవర పెట్టడానికి మరి సిద్ధముగా ఉన్నాయి. కానీ విశ్వాసి ఒక మాట మీరు వినండి, దేవుడు ఆయన పరిశుద్ధ రక్తంతో విమోచింపబడి నమ్మి బాప్తిసం పొంది హల్లెలూయా పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన ప్రతి దేవుని బిడ్డ, నిజంగా మనం పరిశుద్ధాత్మతోనే అభిషేకించబడిన వారమైతేనండి మనలో ఉన్న ఆత్మయు పెండ్లి కుమార్తెనుందక ఏమని చెప్తున్నాడు, ప్రభువా నీవు త్వరగా వచ్చి ఈ లోకములో నుండి నీ యొద్దకు మమ్మల్ని తీసుకుని పొమ్ము. నిజమైనటువంటి ఆత్మ అభిషేకము కలిగిన వారు ఒక మాట మీకు చెప్పాలండి, నీవు నూతనముగా రక్షించబడిన తొల్లిడి దినాల్లో నీవేటి నేనేటి ప్రపంచంలో ఎవరమైనా సరే, ఎవరో ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి అలామబాబు విశ్వాసులైతే వాళ్ళు కడుపున పుట్టినోళ్ళు మరి ఏమి కదిలేక లేకుండా ప్రార్థనకు వస్తారు, ఇంటికి వెళ్తారు, ప్రార్థనకు వస్తారు, ఇంటికి వెళ్తారు, బైబిల్లో ఉంటాయి. అయ్యా ఏమైనా ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేయమంటే వాళ్ళ కొరకు వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. బాబు అందరికీ దయించి 20 సంఘానికి ఒక హెచ్చరిక ఇస్తున్నాను. 20 పరిచయలు ఉన్న శ్వాసలు అందరికీ కూడా ఒక మాట వినండి, అందరూ మారు మనసు పొందండి బాబు. తిరిగి జన్మించిన అనుభవంలోకి రండి. మారు మనసు పొందకుండా నేనైనా మీరైనా ఎవరైనా సరే చూడండి, ఒక్కసారి మీ అంతరంగ స్వభావాలను పరీక్షించుకోండి 20 సంఘ విశ్వాసులారా. మరి మీరు ప్రతి వారం మనం కలుసుకునే వాళ్ళం. ఇప్పుడు మరి అందరూ నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూడకపోవచ్చు. కానీ నా 2 చేతులు జోడించి మీ కాళ్ళు పట్టుకుని ఒక విషయం చెప్పాలని ఆశిస్తున్నాను. మీ తలంపులు, మీ హృదయాలు దేనిని ఆశిస్తున్నాయి? యథార్థంగా చూసుకోండి దయించి రాత్రి. ఎందుకంటే ఇక్కడ నేను వచ్చేటప్పటికి మరి గడిచిన మంగళవారం లక్షవారం కూడా ఉపదేశం
మంగళవారాన్ని అనుసరించి లక్షవారం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంకా దానిలో ఇంకా ఎన్నో విషయాలు మీతో మాట్లాడాలని ఇక్కడికి వచ్చాను నేను. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. నేను 4 అడుగులు వేసేటప్పటికి నా కాలు చాలా నొప్పి పెడుతుంది. అలాగొచ్చాయి. అదరా కుర్చీలో కూర్చున్నప్పుడు నేను బైబిల్ తీసిన వెంటనే దేవుని ఆత్మ నన్ను ప్రకటన గ్రంథం 22 అధ్యాయం దగ్గర తీసుకెళ్ళింది. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరులారా. ఎందుకంటే నీవు విమోచించబడిన పరిశుద్ధ పెండ్లి కుమార్తెవైతే, పెండ్లి కుమార్తె ఏం చేస్తుందండి? ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము ప్రభువా, ప్రభువా త్వరగా మధ్యాకాశంలోకి వచ్చి భూమి మీద ఉన్న మమ్మలను మీ సన్నిధికి మధ్యాకాశాన్ని తీసుకుని వెళ్ళిపోండి. హల్లెలూయా. కాబట్టి నూతన నిబంధన విశ్వాసుల యొక్క నిరీక్షణ ఏంటయ్యా అంటే ఒక మాట మీరు వినాలండి. దేవుడు పొరపాటున మనల్ని దీవిస్తున్నాడండి. అదే ఆయన చేసిన తప్పు అనిపిస్తున్నారు. ఒక విషయాన్ని అందరూ గమనించాలి. ఈ రాత్రి నువ్వు నీ మనోనేత్రాలు వెలిగించి, నేను చెప్పేది వినండి. చాలామంది క్రైస్తవ కుటుంబంలో పుడతారు. నేను అలా పుట్టినోళ్ళ గురించి మాట్లాడతలేదు. వాళ్ళు ఏదో ముదిరిపోయిన బెండకాయలాగా కత్తిపెడికి ఎంత కోసినా తెగదండి ఆ బెండకాయ. అలా ఉంటారు వాళ్ళ విశ్వాసం. అయ్యా వాళ్ళు ముందుకెళ్ళరు వెనక్కి వెళ్ళరు, అలాగే సాగుతూ ఉంటారు. నేను అలాంటి వారి గురించి మాట్లాడతలేదు ఈ రాత్రి. దేవుడు నిన్ను కనికరించి నీ మనోనేత్రాలు వెలిగించి, బాగా వినండి 20 సహవాసులు ఉన్న సహోదరి సహోదరుల, ఆ తొల్లిటి దినాల్లో మన అంతరంగము అంటే మీ అంతరంగాలు దేనిని ఆశించినవి? ఆ రోజుల్లో మన నిరీక్షణ ఏమిటి? ఇప్పుడున్నట్లుగానే అప్పుడు ఉన్నారు మీరు? అర్థమవుతుందో లేదు మీకు? ఇప్పుడున్నట్టుగానే సహోదరి సహోదరులారా, అంటే ఇప్పుడున్నట్టుగానే, అంటే లోకంతో కలిసిపోయినటువంటి మీ అంతరంగాలు ఆ రోజుల్లో ఇలా ఉన్నారా? ఒకసారి బాగా పరీక్షించుకోండి దయించి. బాబు నా 2 చేతులు జోడించి మిమ్మల్ని బతిమాలు అడుగుతున్నాం. అలా లేరు. మీరు సాక్షులే, నేను సాక్షిని, మన ప్రభువు సాక్షి. ప్రభు ఎంత త్వరగా వస్తాడా? ఆయన ఎలా ఎదుర్కోవాలా? ఎంత పరిశుద్ధంగా ఉండాలా? చాలా మందికి దేవుడు ఇచ్చిన అభిషేకం ఆర్పేసుకున్నారండి. ఆర్పేసుకున్నారు. చాలామంది ఆర్పేసుకున్నారు. బాగానే ఉన్నామండి. ఎందుకు బాగోలేదు? చాలా బాగున్నాం. ఎందుకు వింటున్నారా? మీ అందరి సంగతి నాకు తెలీదు. నేను ఒక పెంట కుప్ప మీద ఉన్న దరిద్రుడిని. అయ్యా ప్రభులో లేనప్పుడు కాకినాడ వీధుల్లో తిరుగుతూ ఏ నిరీక్షణ లేకుండా రేపు ఎలా బతకాలా అనుకునే ఒక దరిద్రుడు నేను. కానీ ప్రభువు నన్ను రక్షించిన తర్వాత నన్ను దరిద్రుడిగా ఉంచలేదండి. అర్థమైంది మీకు? నన్ను దరిద్రుడిగా ఉంచలేదు. దేవుడు నన్ను రక్షించాడు, ఆయన ఆత్మ ఇచ్చాడు, ఆయన కృప ఇచ్చాడు, ఆ రక్షణ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. లోకపరంగా మంచి కృప ఇచ్చాడు, సుఖం ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు. అన్నిది బాగా మనసు పెట్టండి బాబు దయించి. ఈ ప్రపంచంలో అందరి క్రైస్తవుల్ని దేవుడు దీవిస్తూనే ఉన్నాడు ఈ రీతిగా. కానీ ఒక సత్యం మీరు ఈ రాత్రి గమనించాలని నా 2 చేతులు జోడించి మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. కనుక కొద్ది గమనించండి దయించి. ఎందుకంటే మనం భూమి మీద ఏదేది కలిగి ఉన్నామో అవి కడబోరం రోగు టైములో మరి ఆ బోర శబ్దం నీవు వినకుండా, బైబిల్లో యేసు ప్రభు వారు మాట చెప్పారండి. లూకాసు వార్తలో ఉందా మాట? తీయండి ఒకసారి లూకాసు వార్త. లూకాసు వార్త 21వ అధ్యాయము
34, 35 చదవండి బాబు. 34, 35, 36. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. బాబు అయ్యా, దయించి 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 నా మీద దయించి లైవ్లో ఉన్న సోదరి సోదరులారా, ఈ మాటల మీద మీ దృష్టి బాగా పెట్టండి. ఎందుకంటే కొరింథీ పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్పారు. 1 కొరింథీ 2 అధ్యాయము 2 కొరింథీ 2:14 చదవండి వస్తారు త్వరగా. 2:10 చదువు. 2 కొరింథీ 2 అధ్యాయం 13వ వచనం. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. బాబు, రక్షించబడినటువంటి నా ప్రియమైన సోదరి సోదరుడా, నీవు నేను రాకడ కొరకు ఇప్పుడు మనం ఉన్న దినాలు ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు సమీపిస్తున్న రోజులివి. ఇంత భయంకరమైన పరిస్థితులు భూమి ఈ జరుగుతున్న వంటి ఇవన్నీ ఏమనుకుంటున్నారు? అయినప్పటికీ విశ్వాసులు ఏ మాత్రం రాకడ వస్తుందని నమ్ముతూ లేదండి. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. చూడండి, నా కారణం చెప్తాను. మీ హృదయములు ఒకవేళ, అయ్యా చూడండి, తిండి వల్ల ఉన్న మత్తును చూసారా? అరిగిపోయిన తర్వాత మత్తు ఉండదు. విన్నారా? మనకి ఏదైనా ఇష్టమైన కూర లేకపోతే ఇష్టమైనటువంటిది ఏదైనా దొరికింది అనుకోండి, ఏం చేస్తాం? ఫుల్గా తినేస్తాం. అయ్యా వింటున్నారా? చాలామంది ఇష్టమైనది ఉంటే ఫుల్గా తినేస్తారు. అలా తినేగానే ఏమవుతుంది తెలుసా మీకండి? వంటగదిలోంచి వచ్చి కంచం కొడుక్కుని పక్కన పెట్టేసి మంచం దగ్గరికి పడిపోతాం. అదేంటది? తిండి వలన వచ్చిన మొత్తం. దానివల్ల డేంజర్ లేదు. ఎందుకంటే నీ తిండి మళ్ళీ ఆ తిన్నదంతా కడుపులో ఉండిపోద్ది. ఏంటండి? హలో అయ్యా, తిన్న తిండి 3 గంటల తర్వాత అరిగిపోతుంది, ఇంకేం ఉండదు అక్కడ. ఆ తిన్న తిండి ఎప్పుడైతే అది ఆ మత్తు కొన్ని గంటలే ఉంటుంది. సోదరి సోదరుడు బాగా ఆలకించండి బాబు. హల్లెలూయా. చాలామంది విశ్వాసులు దయించి చెప్తున్నాను, పగలే తినేసం పడుకుంటాం. నేను విశ్వాసులకి ఆ గుణం చాలా చెడ్డదని చెప్తున్నాను. నేను రెస్ట్ తీసుకోవద్దంటలేదు, చాలా చెడ్డదే. పరిశుద్ధులుగానే ఉండాలి ప్రియులారా. అలా ఉంటారు. నువ్వు తినేసి మత్తుగా నిద్రపోతే రాకడ వస్తే నువ్వు ఎడవబడతావు. జాగ్రత్త. నువ్వెన్ని సాక్ష్యాలు చెప్పినా, నువ్వు ఎంత గొప్ప విశ్వాసం అయినా నువ్వు పిడవబడతావు. నీ మత్తుని నీ విడిసేలా చేస్తావు. ఏముంది వాక్యంలో? తిండి వలనైన మత్తు. ఏమత్తు అండి అది? ఒకవేళ మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున. అయ్యా వింటున్నారా? తిండి వలన మత్తు, మందం. అది ముందు చెప్పిందిగా మీకు. తిన్న తర్వాత అరిగిపోయిన తర్వాత ఆ గొడవ ఉండదు మనకి. కానీ తర్వాత మత్తుకి మందానికి ఉన్నాయి కొన్ని గుణాలు. ఏటి? ఐకిక విచారములు మందముగా ఉన్నందున. అయ్యా బాగా వినండి. ఐకిక విచారములు. నా కొడుకు ఎలాగా, నా కోళ్ళు అలాగా. అది ఇంకా వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ జ్ఞాపకం ఉంటాడు. మా అత్తగారు ఎలాగా, మా ఆయన ఎలాగా, మా మామగారు ఎలాగా. హలో, చాలా ప్రమాదం నీకే, నాకు కాదు. నన్ను దేవుని ఆత్మ రేపుతుంది, నేను మాట్లాడుతున్నాను. ఐకిక విచారాలు కలిగి వాళ్ళని మత్తు, వెరీ డేంజర్.
దేవుని ప్రజల హృదయాలు ఎప్పుడు విశాలముగా ఉండాలి. మత్తుతో ఉండడానికి వీలు లేదండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా. కొంతమంది మత్తు మందులు సేవిస్తూ ఉంటారు. ఆ మత్తు వారి శరీరంలో ఉన్నంతసేపు మత్తుగా ఉంటారు. ఆ మత్తు ఈడిపోయిన తర్వాత వాళ్ళు మత్తుగా ఉండరండి, బాగానే ఉంటారు. అయ్యా కానీ విశ్వాసులు రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు, 26 గంటల? చాలామంది విశ్వాసులు 24 గంటలు మత్తులోనే ఉంటారు. అయ్యా పాస్టర్ గారికి దీని గురించి ప్రార్థన చేయండి, దాని గురించి ప్రార్థన చేయండి, ఇలా ప్రార్థన చేయండి, అలా ప్రార్థన చేయండి. ఒక్క గొడవ గోల కాదు బాబు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి నా ప్రియమైన సోదరి సోదరులు. హల్లెలూయా. మన హృదయములు మత్తుగా మందముగా ఉండటానికి చోటు ఇవ్వద్దండి బాబు, దయించి. నా 2 చేతులు జోడించి చెప్తున్నా. హల్లెలూయా. మత్తుగా మందంగా ఉంటానుకున్నంత వ్యాపార బిజీలు కానీ ఏదైనా కానీ, అయ్యా ఒక మాట నీకు చెప్తున్నాను, నీ ధనము నిన్ను పరలోకం తీసుకెళ్తా, జాగ్రత్త. చాలామంది విశ్వాసులు బాగా మనసు పెట్టండి సోదరి సోదరులారా. మన మనసులు దేనితో మిళితమైపోయినవి? ప్రార్థనలు చేస్తున్నారు చాలా, మనం అందులో మనోళ్ళు చాలామంది ప్రార్థన చేస్తున్నారు. మధ్యాహ్నం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు, రాత్రులు. నేను తప్పడతలేదు, మిమ్మల్ని చెయ్యాలి. ఎంత ప్రార్థన చేస్తే మనకంత దీవెన ఆశీర్వాదాలు. కానీ ప్రార్థనతోనే మీ బతుకులు ఇంకా తెల్లారనివ్వకండి. ఒక సత్యం కూడా గమనించాలి మీరు. అదేమిటంటే నా మనసు దేనితో నింపబడింది, అది నా హృదయంలో ఏముంది? అయ్యా ఒక మాట వింటున్నారు మీరు. విమోచించబడిన విశ్వాసి ఎవరు ధన్యులంటే, ఎవరు హృదయములో అయితే నా ప్రభు త్వరగా వస్తున్నాడు, నేను ఆయన ఎదుర్కొంటాను, ఆయన ఎదుర్కోవడం కావలసిన పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోకి వెళ్తాను, అతి క్రీస్తు పరిశుద్ధతలో ఉండి అతి పరిశుద్ధతలోకి వెళ్తాను, ప్రభు ఆత్మ చేత ప్రభు పోలికగా నేను మార్చబడతాను. అలాగ మార్చబడి ఆయన 2వ రాకడ కొరకు నేను సిద్ధపడతాను. అదండి నిజ విశ్వాసం ఉండవలసినటువంటి నిరీక్షణ. వాళ్ళు అలాగే ఉంటారు. ఎన్ని వ్యాపారాలు చేయని ఎన్ని ఉన్నాయి, అవన్నీ బయటే ఉంటాయండి. అర్థమైందండి? హృదయం వ్యాపారం చేసినా ఏది చేసినా బయట ఉంటాయి విశ్వాసులకి, లోపల ఉండవండి. లోపల ఉన్నది ఏంటంటే, లోపల ఏముంటుంది మీకు తెలుసా? ఇదిగో నేను తండ్రి ఇంటికి వెళ్తున్నాను, నేను వెళ్ళి నేనుండు స్థలములో మీరును ఉండులాగునా మరలా వచ్చి, అయ్యా దయించి నేను చెప్తున్నాను, నా 2 చేతులు, ఒక అభిషక్తుడిగా, ఒక అపోస్తలుని, నేను ఒక దైవజనుడు, ఒక ప్రవక్తని, ఒక సువార్తికుని, ఒక కాపరిని, నా 2 చేతులు జోడించి మిమ్మల్ని బతిమాలుతున్నాను సోదరి సోదరులారా. దేనితో మీ హృదయాలు మత్తుగా ఉన్నాయి చూసుకోండి. పౌలు గారు చెప్తున్నాడు, మత్తులై ఉండకుడు కానీ ఆత్మపూర్ణులై ఉండుడి. ఏమై ఉండండి? మత్తు కాదు, ఆత్మపూర్ణతనే మత్తులో ఉండండి. ఆత్మపూర్ణతని అభిషేకమునకు మీ హృదయాలు ఇవ్వండి. మన మరణం ఎప్పుడో, ప్రభు రాకడ ఎప్పుడు ఎవరికి తెలియదండి. రేపు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఇవాళంతా బాగానే ఉంటుంది. బాగా గమనించండి సోదరి సోదరుడా. నువ్వు అసలు వాక్యాన్ని నమ్ముతున్నావా? నువ్వు వాక్యాన్ని నమ్మే విశ్వాసం అయితే, వాక్యములో నిలుచున్న విశ్వాసం అయితే, ఎవరండి దేవునికి శిష్యులు? వాక్యంని నమ్మి వాక్యంలో నిలుచున్న వారే.
ప్రభు శిష్యులండి. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా గమనించండి సోదరి సోదరులారా. అందరూ మనసు బాబెట్టాలి. ఈ రాత్రి యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు శిష్యులతో? మీ హృదయములు కలవరపడనీయకండి. దేవుని యందు శ్వాసం ఉంచుతున్నారు, మీరు నా యందును. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఏమండి, నూతన నిబంధన శ్వాసులకి ప్రభువు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఇది. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు. అయ్యా, అది గొప్పది. నేను సంవత్సరం మర్చిపోయాను. అమెరికాలో ఉన్నటువంటి ఒక సైంటిస్ట్ రాలు, ఆవిడ క్రిస్టియనే, కానీ క్రైస్తవ ఇంట్లో పుట్టింది. కానీ ఆవిడకి ఏ దేవుడి మీద నమ్మకం లేదు, నాస్తికురాలు. ఒక పెద్ద సైంటిస్ట్ రాలండి ఆవిడ, అంతరిక్ష పరిశోధకురాలండి ఆవిడ. హల్లెలూయా. ఆవిడ అంతరిక్ష పరిశోధనలో పరిశోధిస్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆవిడ కెమెరాలో, మరి అది ఈనాడు మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దినపత్రికలు ప్రచారం చేసిన సత్యం అండి అది. మరి ఆ రోజుల్లో పేపర్ కటింగ్ అది తీసేం ఏమైందో తెలియదు, చాలా కాలం అయిందండి. హెడ్లైన్లో వేయబడింది ఈనాడు, ఆనాడు ఉన్న వార్తాపత్రికలు అన్నిటిలో కూడా. ఆ సోదరి చెప్తుంది, నేను ఏ దేవుడి మీద నమ్మకం లేదు, నేను ఆయన నాస్తికురాలు, ఇప్పటికీ నాస్తికురాలు. కానీ మేము అంతరిక్ష పరిశోధనలో ఉన్నప్పుడు మా కెమెరాలో ఒక వింత మేము చూస్తున్నాం. మా కెమెరాలో ఉన్నదే మేము ప్రచారం చేస్తున్న ఫోటోలో ఒక దగదగ మెరుస్తున్నటువంటి ఒక పట్టణము. ఆవిడ మాట చెప్పిందండి, నేను చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేదాన్ని. నేను చిన్నప్పుడు క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి సండే స్కూల్కి వెళ్ళేదాన్ని. ఒకరోజు ఎప్పుడో సండే స్కూల్లో మా మాస్టరు, సండే స్కూల్ టీచరు, ఆ దగదగ మెరుస్తున్న పట్టణం గురించి చెప్పినట్టు నాకు జ్ఞాపకం ఉంది. అది బైబిల్లో ఉంది. కానీ నేను దాన్ని దృఢీకరించను. కానీ ఇదిగో నా కెమెరా బంధించింది. అది దగదగ మెరియుచున్న పట్టణము. ప్రకటన గ్రంథంలో అదే మాట రాయబడింది ప్రియులారా. ప్రకటన గ్రంథంలో ఏముందండి? ప్రకటన 21:10-11 చదవండి. ఆత్మవసుడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుడు నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి, దాని అందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. సూర్యకాంతముల వంటి అమూల్యమైన రత్నములను, హల్లెలూయా ప్రియులారా, దగదగ మెరియుచున్న పరిశుద్ధ పట్టణము నూతన నిబంధన పెండ్లి కుమార్తెది. హలో, ఈ భూమి మీద మనం సంపాదించేదంతా పాసిపోయేది, పురుగులు పట్టేదే. అయ్యా, తుప్పెక్కిపోయేది. ఆ మధ్యన చాలా కాలం క్రితం నేను ఈ కరోనా రానప్పుడు ఈనాడు పేపర్ తెప్పించి ఉండండి. మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఎవరో ఒక ఆయన చాలా కాలం బట్టి ఒక 4-5 బీరువాల్లో డబ్బు కరెన్సీ నోట్లు దాసాడండి. మొత్తానికి ఆయన దగ్గర ధనం ఎక్కువ ఉందని చెప్పేసి ఏసీబీ వాళ్ళు చెక్ చేయడానికి వెళ్తే, బాగా గమనించండి సోదరి సోదరులారా, అందరూ బాగా మనసు పెట్టాలి. వాళ్ళు బీరువా తీసి ఆ కట్లన్నీ బయకి తీస్తే అవి ఇలా చేతితో పట్టుకుంటూ ఊడిపోతున్నాయండి, ముక్కలు అయిపోయింది. అయ్యా, మరి ఎన్ని సంవత్సరాలు పెట్టి ఆయన దాసాడో తెలియదు. కాగితాలు తూట్ల కింద రాలి పడిపోతున్నాయి కాయన్నీ. బాబు, ఈ భూమి మీద ఉందంతా అదే. దాని కొరకే కదా నీ ప్రయాస, దానికే కొరకే నీ పోరాటం, దాని కొరకే కదా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఒక మాట మీరు వినండి, బాగా వినాలి.
భౌతికమైనది మనకు చాలా అవసరం. దాని గురించి దీర్ఘ ప్రార్థనలు అక్కర్లేదు. ప్రతి దానికి దేవుడు ఒక మార్గం చేశాడు. హల్లెలూయా. భూమి మీద విశ్వాసులు పరిశుద్ధంగా జీవిస్తూ, నమ్మకంగా జీవిస్తూ, వారికి వచ్చే ఆదాయంలో ఖచ్చితంగా 10వ భాగం తీసుకుని దేవుని మందిరానికి పట్టుకెళ్తే దేవుడు భౌతికంగా వారిని దీవిస్తాడు. దానికి మేము గొప్ప సాక్షులు. వినాలి మీరు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అంతేగాని ఈ కృపను ఈ దేవుని కృప ఒకప్పుడు మనము వెలిగించబడ్డవారు. మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. చాలామంది విశ్వాసులకి నువ్వు పరిశుద్ధాత్మతో పొందిన అభిషేకం పొందిన కొత్త దినాల్లో ఇప్పుడున్నట్టుగా ఉంది నీ మనసు. ఆ రోజున ఇప్పుడు లోకంతో మిలితమై ఉన్న నీ మనసు అప్పుడు అలా ఉందా? అప్పుడు అలా లేదు. మీరే సాక్షులు, నేనే సాక్షిని. నేను రక్షించబడిన తొలిటి దినాల్లో నేను ఏమై ఉన్నానో నాకు తెలుసు. ఇప్పుడేమై ఉన్నాను కూడా నాకు తెలుసండి. నా తొలిటి దినాల్లో ఏ నిరీక్షణతో ప్రభు దగ్గరికి వచ్చాను, 46 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటికి నాకు అదే నిరీక్షణ. అదే నిరీక్షణ అండి ప్రియమైన సోదరి సోదరులారా. హల్లెలూయా. మధ్యలో లోకం చేత నీ మనసు మత్తుగా అయిపోతే ద వెరీ డేంజర్. కడబోరు శబ్దం నువ్వు వినలేవు, నువ్వు విడవబడతావు. విడవబడితే ఆరని అగ్నిలో, నిత్య అగ్నిలో వేయబడతావు. జాగ్రత్త. చాలా మందికి పరలోకం గురించి నమ్మకం లేదు, నరకం గురించి నమ్మకం లేదు. నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా, హలో, ఇదిగో సత్య గ్రంథం నరకము పరలోకమును గురించి బోధిస్తున్న నిత్య గ్రంథం అండి ఇది. ఎందుకు? ప్రభువైన యేసు క్రీస్తును రక్షకుడు. యేసు ప్రభు పుట్టలేదని ప్రపంచంలో ఎవరైనా చెప్పగలరండి? ప్రపంచ చరిత్ర చెప్తుంది. యేసు పుట్టాడు భూమి మీద. యేసు పుట్టాడు ఈ భూమి మీద. యెరూషలేములో సర్వలోక పాప పరిహారార్థమై రక్త ప్రోక్షం అవశ్యం తదరక్తం పరమాత్మ పుణ్యదానని అనే వేదంలో రాయబడిన సత్యం నెరవేర్చుటకు ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భం ద్వారా శరీరం దాల్చుకుని దేవుడు భూమి మీద జన్మించి 33.5 సంవత్సరాలు భూమి జీవించారు. 30 సంవత్సరాలు మరియ యోసేపు ఇంట్లో ఉన్నారు ఆయన. తర్వాత 3.5 సంవత్సరాలు దేవుని రాజ్య సువార్త నిమిత్తము ఆయన యెరూషలేము దాని పరిసర ప్రాంతం అంతా సంచరించారు. ఆఖరిగా ఆయన సిలువేయబడ్డారు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. లక్షల మంది వెళ్తారండి యెరూషలేము ఇప్పటికీ. హల్లెలూయా. ఎందుకు తిరిగి లేచి ఏం చేస్తున్నాడు ఆయన? తిరిగి లేచి ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పండి. ఏం చేస్తున్నారు ప్రభువైన యేసు క్రీస్తు వారు? చదవండి. ఎబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 త్వరగా. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక, ఈయన నిరంతరము. మన సోదరుడా, ఈ భూమి మీద ఏ తండ్రి చూడండి, నేను మా అబ్బాయికి మా అమ్మాయికి తండ్రి. నేను నిరంతరం ఉండను. ఏదొక రోజున దేవుడు నన్ను పిలిచినప్పుడు నా పని అయిపోయిందా దేవుడు నన్ను పిలుస్తాడు, నేను వెళ్ళిపోతాను. కానీ నిరంతరం ఉండే ఒక తండ్రి మనకున్నాడు. నిరంతరం ఉండే ఒక యాజకుడు మనకున్నాడు. నిరంతరం ఉండే ప్రభు మనకున్నాడు. ఈయన నిరంతరము ఉండేవాడు కనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారు పక్షమున విజ్ఞాపనము చేయుటకు. బాబు సోదరుడా, మన విజ్ఞాపనలు కాదండి బాబు, మన ప్రభు మన నిమిత్తం విజ్ఞాపన చేస్తాం.
ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన మార్పులేని యాజకత్వము. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున. బాబో సోదరి సోదరుడా, నువ్వు క్రీస్తు ద్వారా విమోచించబడి రక్షించబడిన విశ్వాసు అయితే నువ్వెంత ధన్యుడువో నీకు తెలుసా? ఎంత ధన్యురాలువో నీకు తెలుసా సోదరి సోదరుడా? లోకంలోని డబ్బుని బట్టి నువ్వు ధన్యుడు అనుకుంటున్నావేమో, నీకున్న ఆస్తి పాస్తులు బట్టి నువ్వు ధన్యుడు అనుకుంటున్నావేమో, నీకున్న హోదాను బట్టి నువ్వు ధన్యుడు అనుకుంటున్నావేమో. అవేమీ ధన్యకరమేమో కావు. ఇదిగో నీ కొరకు నా కొరకు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుని ఎద్దుకు వచ్చి వారి పక్షమున ఈయన తన ద్వారా దేవుని ఎద్దుకు వచ్చిన వారి పక్షమున. మనం ఎంత అదృష్టవంతులు అండి, మనం ఎంత అదృష్టవంతులమో. చాలా మంది నా ప్రార్థన వల్ల నేను బాగానే ఉన్నా, పైకి చెప్పమండి, లోపల అనిపిస్తారు, పైకి ఎవరు చెప్పరండి. బోళ్ళు ప్రార్థన చేస్తున్నాం ఇంటికాడ. కాబట్టి నా ప్రార్థన వల్ల చాలామంది అంటారండి, అమ్మ మీ ప్రార్థన వల్ల చాలా బాగుంది. నాతో ఎవరైనా నండి దయించి అయ్యగారు మీ ప్రార్థన వల్ల బాగున్నామని చెప్పకండి. ఎందుకంటే నేను ఎక్కువ ఎవరి గురించి ప్రార్థన చేయను, అది చేస్తాను కానీ ఎక్కువ చేయనండి. నేను సత్యం చెప్తున్నాను, అబద్ధం ఆడుతుంది. చాలామంది చెప్తారు బోర్డు ప్రార్థన చేస్తున్నాను మీ గురించి. హల్లెలూయా. నేను సత్యం చెప్తాను ప్రియుల, బాగా గమనించండి సోదరి సోదరులారా. ఈయన తన ద్వారా వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయటకు నిరంతరము జీవించుచున్నాడు, నిరంతరము జీవిస్తున్న గొప్ప రక్షకుని మనం కలిగి ఉన్నామండి. విశ్వాసి అన్ని రంగాల్లో ఒక్కసారి ఆలోచిస్తే చాలా 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 అదృష్టవంతులండి వీళ్ళు. వాళ్ళ పక్షమున ప్రార్థన చేసే పరలోకమందు ప్రభు ఉన్నాడు. వారు తొట్టెళ్ళి పడిపోకుండా, వారు అపవాది మోసములో పడకుండా, వారు ఈ లోక సంబంధమైన డబ్బుతో మత్తులైపోకుండా, ఐక్య విచారాలతో మత్తులైపోకుండా, లోకములో కలిసిపోయి మిళితమైపోయి కలిసిపోయి లోక సంబంధులుగా అయిపోకుండా వాళ్ళు మెలకు కొరకు ఇదిగో ఈ లైవ్ ద్వారా ఉపదేశం వస్తుంది దగ్గరికి. ఇది ఎంత అదృష్టమో నీకు తెలుసా? ఇది ఎంత గొప్ప ధన్యతో నీకు తెలుసా సోదరి సోదరుడా? నువ్వు సంపాదించే డబ్బే గొప్పదనుకోవచ్చు, నువ్వు నీకున్న వ్యాపారమే గొప్పదనుకోవచ్చు. నువ్వు అలా తలంచుకండి విశ్వాసులు. హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వండి ప్రియులారా. దేవుడు ఆత్మ మిమ్మల్ని నన్ను ప్రేరేపించగా నేను చెప్తున్నాను. రేపేమి జరుగుద్దో నీకు తెలియదు, జాగ్రత్త సుమి. ఈ లోక విషయాలతో వ్యాపారాలతో విశ్వాసుల హృదయాలు మందం కాకూడదు, మత్తుగా ఉండకూడదు. మత్తుగా ఉంటే ఏమవుతుంది? దేవుని వాక్యం చెప్తుంది. సరే బాబా 34, 35, 35, 36, 37 లూకాసు వార్త ఒకసారి దీన్ని 21, 34, 35, 36, 37. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి యందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. ఏది? నాశనం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు చెప్పాను. అర్థమైంది మీకు? ఒక దినం రాబోతుంది లోకం మీదకి. ఆ రోజుని మీరు ఆ లోకం మీదకి వచ్చే నాశనంలో మీరు పాలువారు కాకూడదు. అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయబడాలి? మీ హృదయములు మత్తుగా ఉండకూడదు. ఇందా చెప్పాను, తిండి వల్ల కలిగే మత్తు ఒక 3 గంటలు 4 గంటలతో పోతుంది. కానీ ఐకిక విచారాలు
ఇందా చెప్పాను కదా, నా కోళ్ళు, నా అత్తగారు, నా మామగారు, అందరికీ అదే గొడవ అండి. అత్తగారికి ఏమో కోళ్ళ బాధ, కోళ్ళగారికి ఏమో అత్త బాధ. అర్థమైందా అయ్యా? అత్తగారికి కోళ్ళ భారం, కోళ్ళకి అత్తగారి భారం. ఇంకెలా చెప్పుకుంటూ పోతే బోళ్ళు గొడవండి ఈ చదరంగంలో. హలో, అర్థమైందో లేదండి? చాలామంది అనుకుంటారు అత్తగారు మామగారు లేకపోయిన కోళ్ళకి చాలా బాగుంటుందని. ఏం బాగోరండి. వాళ్ళకు ఉండవలసిన భారం బోళ్ళు ఉంటుంది. హల్లెలూయా. అయ్యా, ఏ భారం లేకుండా హాయిగా విశ్రాంతిగా దేవుని కృపలో వద్దెలుచు హ్యాపీగా ఆనందముగా ఉండాలనుకుంటే నువ్వు దేవుని వాక్యమును సంపూర్తిగా అంగీకరించి వాక్యానికి లోబడి పరిశుద్ధాత్మ అభిషేకము పొంది దేవుని రెండో రాకడ కొరకు ఎదురు చూడు. రెండో రాకడ కొరకు మీరు ఎదురు చూడండి సోదరి సోదరులారా. ఒక వాక్యం దీని త్వరగా కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏముంది చూడండి. కొలసీ 3:1, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అయ్యా, ఒక మాట, క్రీస్తుతో లేపబడిన పరిశుద్ధులు పైనున్న వాటిని వెతుకుతారు. రక్షించబడిన తొలిటి దినాల్లో విశ్వాసులు పైనున్న వాటినే వెతికారు. ఎన్ని శ్రమలు ఎన్ని నిందలు వచ్చిన, అయ్యా నేను ఈలోక సంబంధిని కాను, నేను పరసంబంధిని, ఇదిగో నా ప్రభు నా కొరకు పరలోకంలో ఇల్లు సిద్ధపరుస్తున్నాడు, అక్కడికి నేను వెళ్ళిపోతాను అని చెప్పిన వాళ్ళు ఈ రోజు నా దగ్గరికి వెళ్ళి, బాబు 30 ఏళ్ల క్రితం ఎలా చెప్పావంటే, ఎవడరా చెప్పాడు నీకు? నేను చెప్పారా? హలో, ఆ ప్రారంభ దినాల్లో ఉన్న దర్శనం నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎంత ధన్యుడువో ధన్యురాలువో తెలుసా సోదరి సోదరుడా? ఆ ప్రారంభ దినాల్లో ఉన్న దర్శనము నీకుందా? మధ్యనొచ్చిన డబ్బుతో నీ మనసు మత్తు అయిపోయిందా? మధ్యనొచ్చిన ఆస్తి పాస్తులతో నువ్వు మత్తుగా ఉంటే దేవుని ఉగ్ర దినం ఉంది, జాగ్రత్త. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ అంటే ఏంటండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు పైన 3 ఆకాశాలు ఉన్నాయి. 3 ఆకాశములో దేవుని సభాపర్వతం ఉంది. మధ్య ఆకాశములకు ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరగా దిగబోతున్నారు. హల్లెలూయా. నూతన నిబంధన ఎవరైతే వాక్యమును అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆత్మాభిషేకం పొంది వాక్యమునకు పరిపూర్ణంగా విధేయులై కుడిమికి గాని ఎడముకు గాని తొలగిపోకుండా సత్యములో నిలిచి ఎల్లప్పుడూ పైన వాటి మీద మనసు పెట్టుకుంటూ ఉంటారండి. వారు ఏం చెప్తున్నారు? ప్రభువా త్వరగా రమ్మా, ఈ మాలిన్యము గల లోకములో నుండి ఇదిగో పరిశుద్ధము నిర్దోషము నిష్కలంకమైన ఆ దగదగ మెరుస్తున్న ఆ పరిశుద్ధ పట్టణంలోనికి నన్ను తీసుకుని పొమ్ము. అలాంటి ప్రార్థన, అలాంటి నిరీక్షణ గల హృదయాలంటే వాళ్ళు 200 సంవత్సరాలు ముసలోళ్ళైనా యవనుల్లా ఉంటారు. దేవునికి స్తోత్రం. యవనుల్లా ఉంటారండి. అయ్యా, నువ్వు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు యవనొత్తురాలు అయినా సోదరి సోదరుడా, నీ హృదయం ఈ లోక సంబంధమైన ఐక్యక విచారాలతో మత్తుగా ఉంటే, అయ్యా ఐక్యక విచారాలు, చింతలు, విచారాలు, చీకులు, నా కొడుకు ఇలా, నాకు ఇలాంటి వాటితో నీ మనసు నిండిపోతే సోదరి సోదరుడా, కడబోర శబ్దం నీకు వినబడదమ్మా. అయ్యా, నీకు వినబడదు నాయనా, నువ్వు విడవబడతావు తల్లి, సోదరి సోదరుడా. అందుకే చెప్తున్నాను, నా 2 చేతులు జోడించి మెలకుగా ఉండమని. నువ్వు ఏట్ల కొరకు చింతిస్తున్నావో, దేని కొరకు నువ్వు ఏం చేస్తున్నావో అవన్నీ చెత్త.
మనకున్న నిరీక్షణ ముందు అవన్నీ ఎందుకు పనిచేయవు? చాలామంది విశ్వాసులకు ప్రార్థన ఉండదు, బైబిల్ ధ్యానం ఉండదు, ఒక నిరీక్షణ ఉండదు. ఉంటే ఇతరులకు సాక్ష్యం ఇస్తారండి. తింటాం, తిరుగుతాం, పిల్లలు పెంచుకుంటాం, పోషించుకుంటాం, డబ్బు సంపాదించుకుంటాం అనుకుంటున్నావా క్రైస్తత్వం? అలాగే సాగితే రాకడ దినం నీకు దుఃఖమే సోదరి సోదరుడా. అదే నీ జీవితము అనుకుంటే జాగ్రత్త. ఇందాక ఒక వాక్యం చెప్తున్నాం, 2 కొరింథీ 2:13 ఏముంది? మనము సాతాను తంత్రములను సాతాను తంత్రాలు ఎరిగిన వారమై ఉండాలండి. నువ్వు వెలిగించబడిన రోజుల్లో, నువ్వు పసిపిల్లగా ఉన్నప్పుడు, ఆత్మీయంగా పసిపిల్లలుగా ఉన్నప్పుడే నీ మనసు దేనిని వాంఛించింది, నీ హృదయం దేన్ని కోరుకుంది, దేని కొరకు నువ్వు కనిపెట్టావు. ఆనాడు నువ్వెంత ఉజ్జీవంగా ఉన్నావు సోదరి సోదరుడా. ఏమైపోయింది? తొలి రోజున దర్శనం ఉజ్జీవం ఈ రోజున ఏమైపోయింది? ఏమైపోయింది? ప్రార్థనకి వెళ్ళాలంటే నో టైం, బిజీ. ఏం బిజీ అయ్యా? దేనితో నీ బిజీ అయిపోయావు? సైతాను మత్తులో పడిపోయి అపవాది సంబంధించిన బిజీలతో నిండిపోయావు సోదరి సోదరుడా. మెలుకో, అపవాది చేతులోంచి బయటికి రా. ప్రభు త్వరగా వస్తున్నారు. నూతన నిబంధనమైన విశ్వాసులారా, ఒక మాట, నువ్వెప్పుడు ఆనందముగా, ధైర్యముగా, సంతోషముగా ఉండాలంటే పైన వాటి మీద చూడు. దేవుని రాకడికి సిద్ధపడు. వాటి మీద మనసు పెట్టుకో. ఇవాళ భూమి మీద ఏం జరుగుతుంది? భూమి మీద జరిగే ప్రతి పరిస్థితి ఏం సాక్ష్యం ఇస్తుంది? ఇదిగో ఓ క్రైస్తవ సోదరి సోదరుడా, నీ ప్రభువు నీకు ఇచ్చిన నిరీక్షణ సమీపమైంది. ఆయన త్వరగా వస్తున్నాడని ఇప్పుడు భూమి మీద జరుగుతున్న సంఘటనలే మనకు ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. మనకు ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి సోదరి సోదరుడా. ఎవరికి దేని అసలు రాకడ గురించి అందరూ కాపర్లేటి, విశ్వాసులేటి, అందరూ మత్తులైపోయి ఉన్నారు. అందరికీ ఒకటే గొడవ. 10 ఎకరాలు భూమి చేస్తున్నాం, నేను చేయొద్దు అంటలేదండో, తిట్టుకోకుండా నన్ను. మీరు 10 ఎకరాలు భూమి చేస్తే విశ్వాసులారా, అందులో పంట వస్తే దశంభాగం తెస్తారు కదా నాకు. నేను దానికి విరోధం కాదు. ఆ పంట బాగా పండేలా ప్రార్థన చేయండి. అయ్యా పంట పండింది, సమృద్ధి వచ్చింది, ధాన్యం పట్టుకెళ్తలేదు, అది పట్టుకెళ్ళే ప్రార్థన చేయండి. ధాన్యం పట్టుకెళ్ళారు. డబ్బులు ఎత్తలే, డబ్బులు ఇచ్చేలా ప్రార్థన చేయండి. డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇంట్లో పెట్టాం, దొంగలు పట్టుకోకుండా ప్రార్థన చేయండి. హలో, ఆ గొడవ ఎక్కడ? ఇందులో లేదు బాబు. పరిశుద్ధ గ్రంథంలో ఆ గొడవ లేదండి అయ్యా. ఇందులో ఉన్న గొడవ అంతా నువ్వు పరిశుద్ధపరచు, నిరీక్షణ కలిగి ఉండు. భూ సంబంధమైన వాటి మీద కాకుండా పరసంబంధమైన వాటి మనసు పెట్టుకో. ఆయన రాకడ కొరకు సిద్ధపడు. నేను లోకంలో ఉన్న వాటి గురించి ప్రార్థన చేయొద్దని చెప్తలేదు. అయ్యా బాగా వినండి దయించి. మరి మీకేమో నాకేం చెప్పాలో అర్థం కాదు, కానీ నేను రక్షించబడి కృపలోకి వచ్చిన తర్వాత అండి, నేను సత్యం చెప్తున్నాను. ఈ లోక సంబంధంగా ఏది అడుగుతూ నాకు తెలియదండి. నాకు ఏదన్నా తెలిస్తే నేను ఆత్మీయంగా వృద్ధి చెందాలి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, ఇప్పటికీ అందరి కొరకు చేస్తాను. హల్లెలూయా. అర్థమైందా? అంతేగాని ప్రభువా నేను ముసలి పెద్దోడిని అయిపోయాను, ఎప్పుడు వెళ్ళిపోతాను నాకు తెలీదు, మా అబ్బాయికి 10 ఎకరాలు, ఆ 10 ఎకరాలు 100 ఎకరాలు చేసి మా మనవడికి 100 ఎకరాలు, ఇంకా వయసులో ఉన్న పిల్లలు పుడితే ఆడుకో, ఇంకా ఈ గొడవ ఏది నాకు తెలియదండి బాబు. నేను సత్యం చెప్తున్నాను. దయించి ఒక మాట,
ఒక మాట గమనించండి, మొదట మీరు ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుటి, ఆయన నీతిని రాజ్యమును వెతుకుటి. దేవుని క్రీస్తు నీతిలో పరిపూర్ణం అవ్వండి ప్రియులారా. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడండి అయ్యా. అప్పుడు మీకు అక్కరగున్నవేవో ఆయన మీకు దయచేస్తాడు. దీనికి నేను 46 సంవత్సరాల సాక్షిని సోదరుడా. మా అవసరాల గురించి మేము అడగకపోయినా దివారాత్రులు అడిగే క్రైస్తవుల కంటే అడగకుండా ఉన్న మేమే ఎక్కువ పొందుతున్నాం. పొందబోతున్నాం. ఎందుకు మీకు తెలుసా అయ్యా? లోక విషయాలతో మనసు నిండిపోతే ఏం ప్రార్థన చేస్తావు నువ్వు? ఇందా చెప్పాను కదా, ఆ ప్రార్థన చేస్తావు. అయ్యా, లోకంలో ఉన్న ప్రతిదీ సమస్య. అర్థమైంది లేదు మీకు? డబ్బు తెచ్చావు, ఇంట్లో పెట్టావు, ఎవరు పట్టిపోతాడు బెంగ. హల్లెలూయా. బాబు, అన్నిటికంటే మంచి పరిష్కారం చెప్తున్నాను. ప్రభు రాకడ సిద్ధపడండి, ఆయన సంపూర్ణ చిత్తం చేయండి. ప్రభుకి మీ హృదయాల్లో చోటు ఇవ్వండి. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడండి. వాక్యంతో మీ హృదయాలు నింపుకోండి. దేవుని వెలుగులో ఉండండి, చీకటిలోకి వెళ్ళకండి. దేవుని సంపూర్ణ చిత్తం నెరవేర్చండి. ఆయనకి ఇష్టడుగా ఉండండి. ఆయన రాకడి సిద్ధపడండి. అప్పుడు చూడండి మీరు ఎంత ధైర్యంగా ఉంటారు, ఎంత ఆనందంగా ఉంటారు, ఎంత సంతోషంగా ఉంటారు. లేగదూడ వలె మీరు గంతులు వేస్తారు సియోను నివాసులారా. లేగదూడల వలె మీరు ఆనందంతో సంతోషంతో సియోను గీతములు పాడుతూ గంతులు వేమనుందని లేఖనం. హల్లెలూయా. ఆ మాట ఎప్పుడు మన పక్షాన్ని నెరవేర్ది మీకు తెలుసా? మనలో ఉన్న లోకం బయటికి పోతేనే. వింటున్నారండి? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును వదిలేరండి. ఐగుప్తును ఇడిచిపెట్టేశారు. ఎర్ర సముద్రం, ఐగుప్తు వదిలేశారు. ఎర్ర సముద్రం దాటిపోయారు, చాలా దూరం వెళ్ళిపోయారు. కానీ ప్రియులారా, ఐగుప్తు మాత్రం వారి హృదయాల్లో దాగి ఉండిపోయింది. అందుకే ఐగుప్తు వాళ్ళ హృదయాల్లో నిండి ఉండుట చేతనే పరిశుద్ధ దేవుని మీద సొనిగారు పని వాళ్ళు. తన సేవకుడైన మోషే మీద సొనిగారు వారు. దేన్ని బట్టి? ఒక మాట మీకు నేను చెప్తున్నాను. ఐగుప్తని లోకం మీ హృదయాల్లో ఉంటే ఎప్పటికైనా మీరు దేవుని మీద సొనుగుతారు, మీ కాపరం మీద కూడా మీరు సొనుగుతారు. దేవుడి మీద, కాపరం మీద కూడా మీకు కోపం వద్దండి. దేవుడు కనికరించి ఇలా మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది మనకు. ఎప్పుడు ఐగుప్తు మీలో ఉంటే. అయ్యా చూడండి, 6,03,550 మంది జ్యేష్ఠులు విడుదల పొందారు. ఐగుప్తు నుంచి వచ్చింది 40 లక్షల కాల్బలం. అయ్యా, అందులో విమోచించబడిన జ్యేష్ఠులు 6,03,550 మంది. ఈ జ్యేష్ఠుల్లో ఇద్దరిలో తప్పించి, అంటే 6,03,548 ఐగుప్తుంది. ఇద్దరిలోనే లేదండి. విమోచించబడిన వారిలో ఇద్దరిలోనే లేదు ఐగుప్తు. ఎవరు వారు? కాలేబు, యెహోషువ. ఎందుకు ఐగుప్తు వాళ్ళలో రాలేదంటే, వాళ్ళలోకి వచ్చేసినండి. ఎందుకు రాలేదు తెలుసా? కాలేబు, యెహోషువ నిండు హృదయముతో దేవుని సేవించారు. అది ఆనాడు ఈనాడు కూడా సోదరుడా, పూర్ణ హృదయముతో, నిండు హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ఎవరు దేవుణ్ణి సేవిస్తున్నారో, ఎవరు ప్రభువుని ప్రేమిస్తున్నారో వారు ఐగుప్తుని లోకమునకు చోటు లేదు. వారెల్లప్పుడు ఆత్మీయంగా మెలకువగా ఉంటారు. వాళ్ళెల్లప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు.
వారు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వారే ప్రభువా త్వరగా రమ్ము, త్వరగా రమ్ము. ఆత్మయు పెండ్లి కుమార్తెయు, ఆత్మయు నూతన నిబంధన నిజమైన పెండ్లి కుమార్తె ఏం చెప్తుంది? ప్రభువా త్వరగా రమ్ము. లోకంతో నిండిపోయిన పెండ్లి కుమార్తె ఉందండి. అయ్యా, ఏ పెండ్లి కుమార్తె? లోకంతో నిండిపోయిన పెండ్లి కుమార్తె. వాళ్ళు ప్రార్థన చేయరు కానీ అవి బాబాయ్ పప్పు వచ్చేస్తాడట, పప్పు వచ్చేస్తాడట. భయం. ఎందుకని భయం అంటే ఇంకా సిద్ధపడలేదండి మేము, ఇంకా సిద్ధపడలేదండి మేము. హలో, సిద్ధపడకపోవడానికి ఏంటి కారణం? ఏంటి? ఎవరు వద్దంటారు సిద్ధపడకుండా? ఆ ప్రారంభ దినాల్లో రోమా ప్రభుత్వం వారు ప్రభువుని సేవించేవారిని పట్టుకుని కొట్టి చెరసాలు వేసేవారు. అలాంటి గొడవలు ఏమి లేవు కదా ఇప్పుడు. సోదరి సోదరుడా, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము, 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 ప్రభా రమ్ము, ప్రభా రమ్ము. నేను ముగించిపోతున్నాను. ప్రభు రెండో రాకడ కొరకు ఎదురు చూసే హృదయాలు చాలా ఆనందంగా ఉంటాయి, చాలా సంతోషంగా ఉంటాయి. సియోను వాసులారా, ఉత్సాహించి ఆనందించి గంతులు వేయడి, మీ ప్రభు మీ కొరకు గొప్ప కార్యములు చేయుచున్నాడు. నూతన నిబంధన విశ్వాస ఎప్పుడు ఉత్సాహించి ఆనందముతో సియోను గీతములు పాడుతూ, విమోచన గీతములు పాడుతూ రాకడికి ఎదురు చూసేదండి నూతన నిబంధన సంఘం అంటే. సమస్యలతో నిండిది కాదు సంఘం. నూతన నిబంధన సంఘానికి సమస్యలు లేవు. హల్లెలూయా. నూతన నిబంధన సంఘానికి సమస్యలు లేవు. హల్లెలూయా. సమస్యలు ఎవరికి? ఎవరికండి సమస్యలు? ఎక్కడున్నాయి? లోకంతో ఎవరి హృదయం నిండిపోద్దో వారికే సమస్యలు. పరిశుద్ధాత్మతోను దేవుని వాక్యంతోను ప్రభు ఆత్మతో నింపబడిన హృదయాలకు ఏ సమస్యలు లేవు. వారు సంతోషంతో ఆనందంతో గంతులు వేస్తారు, నిరీక్షణ గలవారుగా సంతోషిస్తారు. అపవాదిని వాని క్రియలను వాళ్ళ పాదాల కింద పెట్టి నలిపేస్తారండి. ధైర్యంతో, ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో అయ్యా నింపబడతారు. ప్రభు త్వరగా వస్తున్నాడు. సోదరి సోదరుడు, ప్రభు త్వరగా వస్తున్నాడు. సిద్ధపడు సోదరుడు, ఆ సోదరి, నువ్వు సిద్ధపడి నీ పిల్లలు సిద్ధపరచు. చాలామంది సిద్ధపడుతున్నారండి. చల్లొకటి ఉంది మనకి. ఆన్లైన్లో ఏమేమి దొరుకుతున్నాయి, ఎలాంటి గౌన్లు దొరుకుతున్నాయి, ఎలా డ్రెస్సులు దొరుకుతున్నాయి. చాలామంది డబ్బులు ఇచ్చిగా దేవుడు మరి ఏం చేయాలి? బాబు దయించి విశ్వాసులకు ఒక హెచ్చరిక ఇస్తున్నారు. 20 విశ్వాసులకు మాత్రమే, అందరికీ కాదు. మీకు దేవుడు డబ్బులు ఇస్తే అనవసరంగా ఖర్చు పెట్టకండి. మనం దేవునికి ప్రతి విషయంలో లెక్క అప్పగించాలి. ప్రతి విషయంలో లెక్క అప్పగించాలి ప్రియులారా. ప్రతి విషయంలో లెక్క అప్పగించాలి. నేను ఒక ధనిక కుటుంబంలో పుట్టాను. ఇప్పటికీ నేను మర్చిపోనండి. మాకు సంవత్సరానికి ఒకసారి బట్టలు తీయించేవారు, కదర బట్టలు. ఒకే ఒక బ్లూ షర్ట్, బ్లూ నిక్కర్ ఉండేది మాకు. చుట్టాలు ఇంటికి వెళ్ళి తీసుకెళ్తాక నేను నాలాగా మిమ్మల్ని ఉండమంటలేదు, ఉంటే మీరు ధన్యులే. ఎందుకంటే ఒక మాట వినండి, దేనితో మనం నింపబడుతున్నాం, దేని కొరకు నీ పిల్లలు సిద్ధం చేస్తున్నావు. ఇప్పుడు నేను నీ పిల్లల్ని కూర్చోబెట్టి, అయ్యా మన ప్రభు త్వరగా వస్తాడు, మనం ఈ లోక సంబంధులం కావు, మన పర సంబంధులం. ఇదిగో దేవుని వాక్యం మనకు వస్తుంది, ఆ విన్న వాక్య ప్రకారంగా జీవించి రాకడ కొరకు ఎదురు చూడాలి అని ఎప్పుడైనా నీ పిల్లలకు బోధిస్తున్నావా? నీ పిల్లలకు నువ్వేమైనా బోధిస్తున్నావా? అలాగే వారిని పెంచుతున్నావా?
పిల్లల కొరకు అందరూ ఆలోచిస్తారు, ఎన్నో చేస్తారు. నేను వద్దంటలేదండి. మీరు బాగా చదివించండి, వారిని ప్రయోజకులుగా చేయండి. అన్నిటితో పాటు ఒక సత్యం మర్చిపోకండి, రాకడ త్వరగా ఉంది, దానికి సిద్ధపరచండి ప్రియమైన సోదరి సోదరు. దాని గురించి మీరు పిల్లలకు బోధించండి అయ్యా. లేకపోతే రేపొద్దున్న మన పిల్లల్ని మనమే నరకాన్ని పంపినవాడు అవుతాం. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా గమనించండి. నిజంగా నువ్వు నిరీక్షణ గల విశ్వాసం అయితే పరలోకం గురించి నేను పరలోకం నిరీక్షణ ఉంది. నా బిడ్డలకు చిన్నప్పటి నుంచి అదే బోధించాను మాట, అలాగే పెంచాను కూడా. ఏదో పైకి కౌరులు చెప్పి సాటుని ఎక్కడో ఆస్తిపాస్తులు సంపాదించేసే వాళ్ళకి అలాగేం చేయలేదండి. మా సారు తాతయ్య ఉండేవాడు, ఇక్కడికి వచ్చేవారు, ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, విజయరాజు గారు. ఒకసారి ఆయన పిఠాపురంలో ఆటో ఎక్కితే ఎక్కడికి వెళ్తున్నాను అడిగి కూడా ఉన్నవాళ్ళు అడిగారు, మా ఊరోళ్ళు. నేను వెళ్తున్నానండి, మా మనవరాల్ని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ఆయన చెప్పారండి, బాబు చేయండి బాబు, పాత్ర గారు ఎంత అడిగినా ఇవ్వండి మీరు, ఎందుకంటే బోళ్ళు ఉంది ఆయనకి. చెల్లూరులో 25 ఎకరాల భూమి ఉందట. ఏముంది అయ్యా, చెల్లూరులో చెట్టు స్థలం 3 సెంట్ల స్థలం, చర్చి స్థలం 25 ఎకరాల భూమి ఉందట. ఆయన వచ్చి అడుగుతారు చెల్లూరు ఎక్కడ ఉందని అడిగి, ఇక్కడ రాగానే ఆయన చాలా కాలం క్రితం, ఇంకా పిల్లలు చిన్నవాళ్ళే, ఆయన వదిలిపెట్టకండి. 20లో ఏమి కనపడదండి ఆయనకి. చాటుని ఎక్కడ దాచుకున్నాడు. ఎందుకు దాచుకోవాలండి బాబు, నాకు అర్థం కాదు. సోదరి సోదరులారా, దయ్యం చెప్తున్నాను, నువ్వు దేన్ని నమ్ముతున్నావు, ఏ నిరీక్షణ కలుగున్నావు ఒకసారి ఆలోచించండి. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. దేని కొరకు మనం ఎదురు చూస్తున్నాం చెప్పండి, ఒకసారి ఆలోచించండి. మీరు వచ్చి అడిగారండి వాళ్ళ తాతయ్య గారు, ఏంటండి బాబు ఇలా చెప్తున్నారంటే, అయ్యా 25 సెంట్లు కూడా లేదండి, ఈ స్థలం తప్ప ఎక్కడ ఏమి లేదు. ఈ స్థలం, ఈ గోడను చూసారా, గోడ బయట లేదు, లోపల లేదు, వెనకాల లేదు, ఇదేనా ప్రభు పరిచర్య కొరకు ఉందంతే. దేవునికి స్తోత్రాలు ప్రియులారా. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ? ఇదిగో నేను తండ్రి ఇంటికి వెళ్తున్నాను, నేను వెళ్ళి నేనుండు స్థలంలో మీరును నాతో ఉండులాగున మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన తర్వాత నాతో కూడా మీరున్నట్లు నేను వచ్చి మిమ్మల్ని త్వరగా అక్కడ తీసుకుని వెళ్ళిపోతాను. ఇదేనండి క్రైస్తవ నిరీక్షణ. ఇదే సత్యవాక్యం చెప్తున్న ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న బోధ ఇదే. ఈ నిరీక్షణ కలిగి ఉండండి. మీకే చింత చీకులు ఉండవు, ఏ గలిబిడి గందరగోళం ఉండవు, అన్ని సక్రమంగా సాగిపోతాయి. అందరికంటే ఆనందంగా మీరు ఉంటారు, ఎంతో ధైర్యంగా ఉంటారు. లేక నువ్వేం చెప్తుందండి, నీ పక్కన 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను. మొత్తం ఎంతమంది అయ్యారు? 11,000 మంది. ఎంతమంది? ఓ పక్కన 1000 మంది పడ్డారు, కుడి పక్కన 10,000 మంది కూలిపోయారు. ఓ క్రీస్తునందు సోదరుడా, అపాయముని ఎద్దుకు రాదు. ఎందువల్ల? ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలు ఉండి వారిని, వారి పిల్లల్ని, వారికి ఉన్న సమస్తమును కావలు కాస్తాడండి. ఎంత అదృష్టవంతులు ఉండి మనం. యేసు రక్తంతో విమోచించబడ్డ సోదరి సోదరుడా, నీకున్న ధన్యత ఎంత గొప్పదో నీకు తెలుసా? నువ్వెంత అదృష్టవంతుడువో నీకు తెలుసా? కంపు కొట్టే వాటిని తీసుకుని మనసులో పెట్టుకుంటే ఈ గొడవ అంతా నీకెక్కడ అర్థం అవుద్ది? ఆ గొడవే ఆ చెత్త, ఆ గొడవే ఆ చెత్త. హల్లెలూయా.
ఒకసారి ఎవరు ఇలాగ ఆత్మాలు చెప్పేవారండి. విన్నాను చేశాను ఒక రోజు చెప్పేశాను. బాబా చెత్త కూడా నాకు చెప్పకన్నానండి. అర్థమైందా? ప్రతిరోజు ఇంకా గొడవే. సోదరులారా, అసలు వద్దు. ఎందుకంటే నిజమైన విశ్వాసులకి ప్రభు ఉన్నాడు. వారన్నింటిలో జయం పొందుతారు. పరిస్థితులు తారుమారు అవ్వండి. అపవాది వారి పాదాల కింద ఉంటాడు. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఇప్పుడు ఆశ్చర్యకరంగా నిలవబెట్టారు. దేవునికి స్తోత్రాలు. రేపు ఆరాధనలో కూడా ప్రభు నన్ను నిలవబెట్టేలాగా అందరూ నా గురించి బాగా ప్రార్థించండి. మరి దినం ఉదయం నుండి ఒంట్లోంచి భయంకరమైన వేడి వచ్చేసి మరి గొంతు కూడా చాలా తొందరగా ఉంది. కానీ ఇప్పుడు అద్భుతంగా దేవుడు నడిపించారు. దేవునికి స్తోత్రాలు. నా గురించి బాగా ప్రార్థించండి. రేపు ఆరాధనలో కూడా మనందరం కలుసుకుందాం. ప్రభు రాకడ ఆలస్యమైతే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అమూల్యమైన బోధ, అమూల్యమైన మాటలను బట్టి మన ఆత్మ ప్రాణ శరీరాలు అప్పగించే స్థుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. దానిబాబు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. అందరికీ నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, నా గురించి బాగా ప్రార్థించండి. ప్రియులారు, ఇంకొక మాట గమనించండి. అందరము ప్రభు 2వ రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రభు త్వరగా వస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి కృపలో భద్రపరచునుక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ఈ రాత్రికాల సమయంలో మనం దర్శించి మనల్ని ప్రేమించి మనతో మాట్లాడిన దేవాతి దేవునికి హృదయపూర్వకముగా స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మమ్మలను ప్రేమించి మాతో మాట్లాడుచున్న మా గొప్ప దేవానికే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగణుడా, జీవాధిపతి, సర్వకృపానిధి నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మహిమ కలిగిన మహారాజు అయిన దేవానికే వందనాలు. ఈ రాత్రి మాతో మాట్లాడిన మా గొప్ప దేవానికే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. తండ్రి, మమ్మలను దర్శించిన మా దేవానికే వందనములు నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉన్న ఈ దినాల్లో మనం సిద్ధపడడానికి అవసరమైన తన వాక్కును మన ఎదుగు పంపించి మన మత్తు నుండి, మన మందస్థితి నుండి మనల్ని విడిపించడానికి ప్రభువా త్వరగా రమ్ము అని చెప్పేవారి యొక్క జాబితాలో మనం ఉండేవారంగా మనల్ని మార్చడానికి మనం దర్శించి మనతో మాట్లాడుతున్న దేవాతి దేవునికి అందరము హృదయపూర్వకముగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మహిమగల దేవానికే స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మంద స్థితి నుంచి నన్ను విడిపించండి ప్రభువా అని ప్రతి ఒక్కరం అడుగుదాం. హల్లెలూయా. దేవా మమ్మలను విడిపించండి నాయన. తిండి వలన కానీ, మత్తు వలన కానీ, ఐహిక విచారముల వలన కానీ మేము మందముగా ఉంటే అయ్యా దినము ఆకస్మికముగా మా మీదకి వస్తుంది నాయన. అలాంటి పరిస్థితుల్లోంచి నన్ను, ఇక్కడున్న మమ్మలందరినీ, ఆయా ప్రాంతాల్లో ఉండి మాతో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని దయతో విడిపించండి ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, మా రక్షణ దుర్గమయ్యున్న మా గొప్ప దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ మమ్మల్ని దర్శించి మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా, మీకు స్తోత్రాలు. నిజమైన సంతోషము, ఆనందము ఎక్కడ దొరుకుతుందో ప్రభా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోక ఆశలతో నింపబడి, ఐహిక విచారాలతో నింపబడి, లోక దురాశలతో నింపబడి, లోక సంబంధమైన విషయాలను మనసు నిండా నింపుకొని అయ్యా జీవించిన వారికి నెమ్మది ఉండదని మీరు సెలవిస్తున్నారు నాయన. పైనున్న వాటిని వెతికే వారికైతే నిజమైన విశ్రాంతి, నిజమైన నెమ్మది దొరుకుతుందని ఈ రాత్రి మాతో మాట్లాడిన మా గొప్ప దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మాతో మాట్లాడి మమ్మల్ని దర్శిస్తున్న గొప్ప దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా దేవానికే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మమ్మల్ని ఎంతగానో దర్శిస్తున్న మా దేవానికే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన.
దేవానికే వందనాలు, మహిమగల దేవానికే స్తోత్రాలు, మహాగణుడువైన మా దేవానికే స్తోత్రాలు, ఆశ్చర్యకరుడువైన నా దేవానికే స్తోత్రాలు. అయ్యా, మమ్మలను ప్రేమించి మాతో మాట్లాడుచున్న దేవానికే స్తోత్రములు నాయన. ఈ దినమున గ్రహింపు కలిగించండి ప్రభువా, ప్రతి మంద స్థితి నుంచి విడిపించండి నాయన, ప్రతి మత్తు నుండి విడిపించండి నాయన. మెలకువగలిగిన వారమై అయ్యా మీ సన్నిధిలో బ్రతుకుటకు మాకు సహాయము దయచేయండి నాయన. అయ్యా, నిజమైన సంతోషం, పరలోక ఆనందము కలిగిన వారమై, నిరీక్షణ కలిగిన వారమై జీవించుటకు సహాయము దయచేయండి. ఎందరైతే రాత్రి వాక్యం వింటున్నారో, ఇంకా వినబోతున్నారో, ప్రతి ఒక్కరి హృదయంలో అయ్యా ఈ వాక్యము లోతుగా నాటబడినట్లుగా సహాయము దయచేయండి నాయన. యథార్థమైన మారు మనసు దయచేయండి ప్రభువా, నిజమైన పశ్చాత్తాపము దయచేయండి నాయన. పరిశుద్ధాత్ముడా, మీరు ప్రతి ఒక్కరి హృదయములో జరిగిస్తున్న కార్యము కొరకై స్తోత్రములు నాయన. బండ బారిపోయిన హృదయములను మెత్తన చేస్తున్న మా గొప్ప దేవా, నీకే వందనాలు నాయన, నీకే స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి విత్తబడిన వాక్యము మా హృదయాల్లో ఫలింపజేసి మీ నామమునకు మహిమ తెచ్చే వారంగా, రానున్న దినాల్లో మీరు రాకడ ఆలస్యమైతే మీ సంపూర్ణ చిత్తము నెరవేరుస్తూ నాయన సిద్ధపాటు కలిగిన వారంగా బ్రతుకుటకు కృప చూపి నడిపించమని మా ప్రభువును త్వరలో రానయ్యున్న మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక న్యోన్య సహవాసము కూడిన ఇక్కడున్న మనతో భూలోకమందు ప్రభువును ప్రేమిస్తున్న సమస్త పరిస్థితి లైవ్లో ఉన్న వారందరూ ఆయన కృప కాపుదల సదాకాలం తోడే కాపాడి సంరక్షించిన గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రింద నాశనం. యేసు నామమునకు మహిమ.